హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్. గాయస్, ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా గంట బిల్లను కొట్టి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను. సో ఈరోజు రథాలన్నీ చూపిస్తున్నాను. ఈ డెకరేషన్ ఏంది, పూలు ఏంది అనుకుంటున్నారా? సో ఈ రథాలు, ఈ డెకరేషన్, ఈ కథ అంతా ఏంది అంటే మా ఏరియాలో హనుమాన్ పర్స్ అనమాట. హనుమాన్ పర్స్ చాలా బాగా జరుగుతుంది. నిన్నైతే రథాలన్నీ ఎగ్గారనమాట. సో ఈ యొక్క చిన్న చిన్న రథాలు ఎంత బాగా డెకరేట్ చేసినారు చూడండి. ఇవన్నిటికీ మెయిన్ అంటే మనకి ఈ రోడ్డు పైన కనిపిస్తున్నాయి చూడండి. ఈ చిన్న రథాలన్నీ ఎందుకు తయారు చేసినారంటే ఇది మెయిన్ రథం అనమాట. ఈ రథం ఎగ్గేటప్పుడు ముందర వెనకల ఆ రథాలన్నీ ఎగ్గుకుంటూ వెళ్తారు. చాలా అంటే చాలా పెద్దగా అయితే క్యూ వెళ్తుందనమాట. సో గైస్, ఈ టెంపుల్ అయితే వచ్చినాము. చాలా ఫేమస్ అనమాట టెంపుల్ కూడా. సో చాలా బాగా డెకరేట్ అయితే చేసినారు. మీకు లోపలంతా కూడా షో చేస్తాను. టెంపుల్ చాలా బాగుంటుంది. లోపల మనకి శివుని టెంపుల్, అదేవిధంగా రాముంది, విఘ్నేశ్వరుంది, అన్ని టెంపుల్స్ ఉంటాయి లోపలనే. సో ఎట్లయిపోయినాం చూడండి. మేము ఈ ఎండలకు వచ్చి తెల్లగా రెడీ చేస్తే నల్లగా అయిపోయినాము. సో చూడండి గాయస్, లోపల పక్క టెంపుల్ లోపల ఇది చూడండి. ఎంత పెద్ద చెట్టు అయితే టెంపుల్ లోపల ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ లోపల. చల్లగా గాలి చూడండి. అందరూ ఎంత హ్యాపీగా అయితే కూర్చున్నారు. సో మీరు లోపల పక్క చూస్తే లోపల పక్క కూడా చాలా బాగా అయితే డెకరేట్ చేసినారనమాట. ఇది వచ్చేసి గర్భగుడికి ముందురా. గర్భగుడి లోపల ఇగో హనుమాన్ దర్శనం చేసుకోండి. అదేవిధంగా రాముని దర్శనము, పక్కనే రాముని టెంపుల్ ఉంటుంది. సో రామునికి కూడా కళ్యాణం జరిగినట్టుంది నైట్. చాలా బాగా డెకరేట్ చేసినారు రాముని. సో ఇక్కడైతే ముక్కొని పక్కనే శివుని టెంపుల్ అయితే ఉంటుంది. అగో ఇదే శివుడు. నందివాహన్ పక్కన నుంచి తీస్తున్నాను. మొబైల్ కూడా అలో లేదు గాయస్. చాలా కష్టపడి అయితే తీసిన. సో లోపల ప్రసాదాలను తీసుకొని ప్రసాదం అంతా తినేసి బయటకు వచ్చి వీళ్ళకి అవ్వళ్ళకి ఏదో కొంచెం సహాయం చేద్దామని డబ్బులు అయితే ఇస్తున్నాను అనమాట. దాంట్లో లాస్ట్ వచ్చి ఆకలి అయితే తప్ప ఏమన్నా అన్నం పెట్టిండి అనింది. నాకైతే చాలా బాధ వేసింది అలా అడిగినప్పుడు. ఎందుకంటే ఎంతో అన్నంని పారేస్తుంటాం మనమే, ఫుడ్ ఎక్కువైనప్పుడు అట్లా ఇట్లా. సో ఆ విధంగా అయితే చేయొద్దని నెక్స్ట్ టైం నుంచి. నాకు ఆ అవ్వ అడిగినప్పుడు ఇదే అన్నం కోసం ఇంతగా ఉంటారా అనిపించింది. సో మేము ఈ హోటల్కి అయితే వచ్చినాము. ఈ హోటల్లో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చినాం అనమాట. వాళ్ళందరికీ ఒక్కరు అడిగినా కానీ అందరికీ అయితే తీసుకున్నాము. ఫుడ్ అందరికీ ఇద్దామని చెప్పేసి మన ఫుడ్ అయితే వచ్చేసింది. రైస్ బాత్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా వాళ్ళకి వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో బయలుదేరినాము. సో ఈ ఎండలకి అయితే చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. ఎండలు బెంగళూరులో ఈ ట్రాఫిక్కి ఇంకా ఎండలు, ట్రాఫిక్ కూడా అట్లనే ఉంటుంది. దాంతోపాటు ఎండలు ఇంకా ఎక్కువైపోయినాయి అనమాట. సో లాస్ట్కి అయితే ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయినాము. నన్ను చూడంగానే అక్కడ కూర్చున్న వాళ్ళు అయితే చాలా హ్యాపీగా అయితే నవ్వినారనమాట. అంటే నేను మరీ వస్తాను అనుకోలేదేమో. ఫుడ్ తీసుకొని వచ్చేసరికి చాలా హ్యాపీ అయినారు. సో నేనైతే ఫుడ్ని అక్కడున్న ప్రతి ఒక్కరికి అయితే డిస్పాచ్ చేసినాను అనమాట. ప్రతి ఒక్కరికి ఇచ్చినాను. వాళ్ళైతే నిజంగానే చాలా హ్యాపీ అయినారు గైస్. నాకు వాళ్ళని చూసి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇలా ఫెస్టివల్ రోజు దేవుడే ఇట్లా సిచ్యువేషన్ కలిగించి వీళ్ళకి అన్నాన్ని దానం చేసేటట్టు చేసినాడు అనిపించింది. సో వాళ్ళందరికీ ఇలా వాటర్ బాటిల్, ఫుడ్ అయితే ఈ విధంగా ఇచ్చేసిన అనమాట. సో వాళ్ళు హ్యాపీ, నేను కూడా చాలా హ్యాపీ. సో ఈ విధంగా ఇచ్చేసి మేము రిటర్న్ అయితే ఇంటికైతే ఇంకా బయలుదేరుతున్నాము. సో ఈ యొక్క టెంపుల్, ఈ వ్లాగ్ ఏ విధంగా అనిపించిందో మీరైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.